అరే దాసు సార్ లరా వస్తున్నా. మేజవాడి దగ్గర వాయింపుడు ఇంకా పోలేదురా నీకు లరా సార్. ఎరా గండరబలి గండ తొండరబలి తొండ మహాకవి వస్తాడు తెగ పొడి చేస్తాడు అన్నావు ఏడి. ఎక్స్క్యూజ్ మీ. ఎంటర్ ది డ్రాగన్. ఇదేంటి ప్రకృతికి వికృతికి మధ్యలో కనబడుతున్నాడే? ఎవడ్రైడా? నేను మీకు చెప్పానే గండర బలిగండ అని మహాకచ్చి కవి. మీకు మంచి లాజిక్ కూడా కచ్ అవడం కోసం ఎవరండి బాబు ఇక్కడ కథలంటున్నారండి సార్? ఎరా మహాకవి అని చెప్పావు, వీడు చూస్తే పిట్టల దొరలాగా ఉన్నాడు. కొంప తీసి పెట్ట కథలు చెప్తాడా? పిట్ట కథే కానివ్వండి, గట్టి కచ్ అవుతాడు. గండరబలి గండ ఇస్ కమింగ్. రండి సార్. గుడ్ నైట్. సార్ 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 ఈయన మాయాబజారు, మల్లీశ్వరి, దేవదాసు, గుండమ్మ కథ. అయ్యి బాబోయ్ అన్ని సినిమాలు రాశాడు ఈయన. ఆ సినిమాలన్నీ చూశాడండి. కథల మీద మంచి పట్టు. మన గురించి చెప్పరా? ఈయన బొబ్బులి పొలి మనుషులంతా ఒకటే ప్రేమాభిషేకం. ఏంటి ఆ సినిమాలో చూసాడా? అలాంటి సినిమాలు తీయాలని పట్టుదలతో ఉన్నాడు. ఆడు ఎలాగే చెప్తాడు, నువ్వు కచ్చపే. అనగనగా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్, ఫ్రంట్ డ్రాప్, మిడిల్ డ్రాప్, తర్వాత చేద్దాం. కచ్చపో. ఎక్కడికి? నేను కథ చెప్తున్నప్పుడు ఎవరైనా అడ్డేస్తే నాకు చిరాకు. సారీ బాబు, క్షమించు బాబు. టీ తాగుతావా? పగలపడే టీ తాగే అలవాటు లేదు నాకు. నీలాంటి లేబర్ తాగుతారు. అబ్బో ఈ నోటీస్ ఇటు ఇటు. దిస్ ఇస్ ఫ్లాష్. వాడు డైరెక్ట్ మనం ఇండైరెక్ట్. అనగానే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో పెద్ద రైతు. ఏంటి మొత్తం విలేజ్ లో ఒకే రైతు ఉన్నాడా? మధ్యలో డిస్టర్బ్ చేయకండి బాబు, కథ చెప్పలేడు. ఎక్కడి దాకా చెప్పాను? ఒక పెద్ద రైతున్నాడు. ఆ పెద్ద రైతుకి 100 ఎకరాలు పొలం. ఆ 100 ఎకరాల్లో 1000 బస్తాలు ధాన్యం పండి. ఇంట్రెస్టింగ్. ఆ 1000 బస్తాలు గాజులో పోసి పైన తాటాకులు కప్పాడు. ఆ గాలికి ఓ తాటాకి ఆ మొక్కల నుంచి గింజలు కనపడతాయి. ఆ గింజల్ని పెట్టలు చూసింది. ఓ పెట్టొచ్చింది, ఒక గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. సరే గింజలు అన్నీ అయిపోయినాయి. తర్వాత దోలు తీరింది. ఎక్కడైపోయిందిరా? 1000 బస్తాలు గింజలు లజ్జుగుండక్కలా. ఎన్ని గింజలు అయిందిరా? నా లెక్క ప్రకారం 3 గింజలు అయినాయి మరి. ఆడి కరెక్ట్ పెట్టొచ్చింది, ఇంకో గింజ ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎక్కడ మా ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. నీ పిట్టలు నాశనం అయిపోను, నన్ను ఇక్కడ రెట్టేసుకునేవరా. వేసుకో. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఈ పెట్రోల్ వల్ల బయట ప్రపంచానికి దూరం అయిపోయింది. అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. అమ్మా ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. దేవుడా, ఆ పెట్రోల్ బారి నుంచి నన్ను కాపాడు. నీకు బోల్డ్ ఉండ్రాలు సమర్పించుకుంటాను. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఏ భగవాన్, చల్లగా గాలేస్తుందయ్యా, సరదాగా తిరిగి చూద్దాం పద. చల్లటి గాల సైకిల్లోనయ్యా బాబు, బయటికి వెళ్తే ఏ వాటి కన్నా మీద పడుతుంది. మన మీదే పడుతుందని గ్యారంటీ ఏంటి? పడదని గ్యారంటీ ఏంటి? ఈ గాలికి మన మీద పడేసేంత ధైర్యం లేదయ్యా. ఏంటో చెప్తాను పద. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని ధైర్యంగా నిలబడు. గాలి సంగతి నేను చూస్తాను. నాకెందుకు ఇందువల్ల వచ్చే గాలి రా, నువ్వు నన్నేం చేయలేవు. నీ గాలికి చెట్లు పడిపోవచ్చు, పెట్రోల్ రాలిపోవచ్చు, హోర్టికలు పడిపోవచ్చు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోవచ్చు, కానీ నువ్వు నన్నేం చేయలేవు. వద్దురా, నా మాట గాలి కొట్టుకుపోతారా? ఎటు వెళ్ళిపోయారా? ప్రకృతి మీద ప్రకృతిలోనే కలిసిపోయా కదరా. కొండ వలస, ఈ కొండ మీదకి వలస వెళ్ళిపోయారా? వీడియో నన్ను కూడా చూడకుండా వీడియో తీసాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడగ చుట్టుకొని ఉరేసుకొని సావాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు.
చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మామూలు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గాడి వల్ల బలపం పట్టి చేతులతో గుడిపం పట్టి నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులెట్టి సుత్తముక్కాడటం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దేనికంటే బెటరు. పాపం పాప చూడండి, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాప నడుము చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలా వంగిపోయిందో పాపం. సరే, ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం. మన బతుకేంటి, భవిష్యత్తు ఏంటి? ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదలతో ప్లాన్ చేయబెట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. జాగ్రత్త రే, చీకట్లో పాకట్లుంది చూసుకోండి. అది నేను చూసుకుంటానులే. ఈ ముసుగుల్లో మనం దొంగలంటున్నాడు కొట్టేస్తారు, జాగ్రత్త. నువ్వు అటుగా అది ఇటు బాబు. ఆఖరికి నా బతుకు కూడా కావ్యాంజలి సీరియల్లో కల్పన పాత్రలాగా అయిపోయింది. సీరియల్ చూడకుండా పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఈ బ్రతుకు? చావడం మంచిది. బాబు జమిని బాగా చదువుకో నాన్న. అమ్మ జయ అన్నయ్యతో దెబ్బలాడుకుంటున్నా. కాదు, ఊరేసుకుంటున్నాను. ఊరేసుకుంటున్నావా? అంత కష్టమే వచ్చిందా నీకు? ఏం కష్టం వచ్చిందా? నేను ఈ ఊరు వచ్చే ముందు ఏం చెప్పాను? 1 గంట కేబుల్ టీవీ చూడకపోయినా బతకలేనని చెప్పానా లేదా? ఏంటి కేబుల్ టీవీ కనెక్షన్ కట్టని ఊరేసుకొని చచ్చిపోతే వరకట్నం కోసం చంపేశానని అందరూ అనుకుంటారే, ఆ తర్వాత నాకు ఉరిసిచ్చి పడితే నీ కుర్శిక్ష చేయించాలని నేను ఊరేసుకుంటున్నాను. నిన్న రాత్రి 12 గంటల కేబుల్ కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు దాకా సీరియల్ చూడకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నా? ఇన్ని సీరియల్స్ చూస్తున్నావు కదా, ఏంటి ఆ మాత్రం కష్టం భరించలేవా? నా వల్ల కాదు. నేనైనా చేస్తాను, లేదా నిన్నైనా చంపేస్తాను. వద్దే వద్దు. చూడు, ఈ హత్యలు ఆత్మహత్యలు సీరియల్స్ మన ఇంట్లో అస్సలొద్దు. ఇగో కేబుల్ కనెక్షన్ ఎందుకు కట్ అయిందో, సీరియల్స్ ఎందుకు ఆగిపోయో తిన్నగా సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి స్టాండింగ్స్? మనం ఏమైనా సంతాప షాప్కి వచ్చామా? మాట్లాడండి. సారీ రావణమ్మ గారు. ఎరా సుదర్శనం, కేబుల్ టీవీ లైన్ చెడిపోవడానికి వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయా, సునామీ వచ్చిందా? నెల రోజులు మొగుళ్ళని చూడపోయినా బాధపడరు కానీ టీవీలు చూడకుండా మా ఆడవాళ్ళు ఉండలేరా? మా గొడవ బోర్ కొట్టి చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారో టీవీలు తెచ్చిసేపోక. మీ ఇంట్లో కూడా ఎక్కడ నేను అర్ధరాత్రి టీవీలో బొమ్మ ఆగిపోతే మా ఆవిడ ఊరేసుకోపోయింది. అది చచ్చింది అనుకోండి, నాకు దిక్కెవరో చెప్పండి. మీ ఆవిడ పోయిన తర్వాత ఎత్తుకోవచ్చు కానీ ముందు ఈ సమస్య తేల్చాల్సింది మనం కాదు. వాడు కేబుల్ టీవీలు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ చూసి మొగుళ్ళని కూడా చూడకుండా చితగొట్టేశారు కదా మీ పతివ్రతలు. అబ్బా నువ్వు కాదులే, నీ వీక్నెస్ చూసే వేలకు వేలు డిపాజిట్లుగా డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం కేబుల్ టీవీని డ్యామేజ్ చేశాడు. అడగని చూస్తారే. ఏంటి సుదర్శనం, డబ్బుల కోసం ఇంత డ్రామా ఆడేవా? ఇప్పుడు ఆఫీస్ మూసేయటం కాదు, మమ్మల్ని ఎందుకు మోసం చేసావా చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు నీ ఆఫీస్కి వచ్చి అడుగుతుంటే సిగ్నల్ లేని టీవీలో మాట్లాడవేంటి? ఏంటి సుదర్శనం, కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. జువ్వలపాలెం కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిట్టడం మీ హక్కు, తిట్టించుకోవడం మా బాధ్యత. మీ ఆడాళ్ళ ఆశీర్వాదమే మా కేబుల్ టీవీకి శ్రీరామ రక్ష. అదే మీ మొగుళ్ళకి పెద్ద శిక్ష. ఇంతకాలం మనూరు ఆడవాళ్ళకి ఎన్నో రకాల ప్రోగ్రాం చూపించాం, ఆలరించాం, మురిపించాం. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎపిసోడ్ చూపించి మీ మనసులు గెలుచుకోబోతున్నాం. 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం. తిలకించండి. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? 11 అవటానికి 1 నిమిషం టైం ఉంది. ఏ ఆగలేవా? జోడిచ్చి గో మీద కొట్టేస్తాను రే, వెయిట్ చేయి. నువ్వు ఎక్కుతావా నన్ను ఎక్కమంటా? సరే ఎక్కుతాను కానీ పట్టుకో, నన్ను కాదు నిచ్చిన. ఎక్కువ నిచ్చిన కూడా ఎక్కలేడు. అడేది ఎక్కలేడు. ఇప్పుడు మీరంతా భద్రకాళి అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉతకడం వల్ల తెగిపోయిన మా కేబుల్ వైర్లు అత్తుకుంటాయా? బద్దలైన మా డిష్లు బాగుపడతాయా? ముందు మాకు జరిగిన నష్టానికి సమాధానం చెప్పమానండి. సమాధానం వాళ్ళని చెప్తారు, మేం చెప్తాం. ఏ చేతులతో తప్పు చేశారో ఆ చేతులతోనే కేబుల్ టీవీ బాగు చేయాలి. అవును, కాంచన మళ్ళా కేబుల్ టీవీ మళ్ళీ వీళ్ళే బాగు చేయాలి. అవును. ఇదిగో సుదర్శనం, తిరిగి నీ కేబుల్ టీవీ మొదలు పెట్టాలంటే ఎంత అవుతుందో చెప్పు. మేమే దగ్గరుండి వాళ్ళ చేత కట్టిస్తాం. అలా అన్నారు, బాగుంది. రే తొట్టిగంగ్, నీకు ఇదివరకే చెప్పా, కెమెరాకి ఒకటే కన్ను అయితే ఈ సుదర్శన కెమెరాకి మాత్రం ఒళ్ళంతా కళ్ళే.
పీకి పీకి పాకం పెట్టేస్తా. మనల్ని ఎవరు చూడట్లేదు. మాది ఊరు కాదు, ఈ ఊరికి కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పడుతున్నావు. కేసుకు సంబంధం లేకపోయినా నువ్వు ఆ పార్టీ వాడివే కదా. చూడు, నేను ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. పట్టుకోండి. బేకట్నకి ఇదేమో మెళ్ళగట్టే తాళ. సారీ రావడం గారు. వీడియో గారు పట్టుకోండి. పట్టుకున్నాను. ఇదా నీకు ఇప్పుడే చెప్తున్నాను, లోపల ఎక్కడైనా సరే పని చేయించు, బయట మాత్రం నా చేత పని చేయించుకో. వీడియోనే పరుగు పోతుంది. అరే అసలే టెంగరోడివి, వైరెట్టిపై ఏలెట్టావనుకో చాకోటి చేస్తావు. సరిగ్గా కనెక్టే బొమ్మ రాలేదనుకో మా ఆవిడ ఊరేసుకొని తెస్తానంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.